ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద నున్న నరులను జంతువులను నేనే సృజించి, భూమిని దేవుడే సృజించినట్లు ఈ వచనాన్ని బట్టి మనకు తెలియపరచబడుతుంది. ఆదికాండం 1:10 వచనం, దేవుడు భూమిని కలుగు చేసినట్లు ఆ వచనంలో మనం చూస్తాం. ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడు చేసినటువంటి ఈ భూమి, ఆయన 6 దినాలు చేసిన సృష్టి అంతే కూడా మంచిది అన్నాడు. మంచిదైనటువంటి ఈ విశ్వాన్ని దేవుడు ఎవరికిచ్చాడు అనంటే, కీర్తన గ్రంథంలో నుంచి 115వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడొచ్చు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఈ భూమిని కలుగజేసింది యెహోవా, కన్నతండ్రి అయినటువంటి దేవుడు. మంచిగా చేశాడు, ఏ లోపము లేకుండా సమస్తము దేవుడు మంచిగా చేశాడు. దేవుడు భూమిని చేసి అది ఎవరికిచ్చాడు అనంటే మనుషులకిచ్చాడు, నరులకిచ్చాడు, తన పిల్లలకిచ్చాడు. మంచిదైనటువంటి ఈ భూమిని తన పిల్లలకు ఇచ్చినప్పుడు కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిస్థితి ఈ భూమికి వచ్చింది అనంటే, ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడొచ్చు. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు కష్టపడి, శ్రమపడి, విశ్రాంతి లేకుండా ప్రయాసపడి మంచిదైన ఈ భూమిని దేవుడు చేసి నరులకిచ్చాడు, మనుషులకిచ్చాడు. మనుషులకిచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి భూమిని దేవుడు చూసినప్పుడు, భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి ఎందుకు చెడిపోయింది? దానికి ముందు 5వ వచనాన్ని, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అదేంటండి? మంచితనము గొప్పదా, చెడుతనము గొప్పదా? మనుషుల దృష్టిలో చెడుతనమే గొప్పగా ఉంది. మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుషుల యొక్క సైకాలజీని బట్టి చెడుతనమే గొప్పది. సినిమాలు చూస్తే తప్పేముంది, మంచిదేగా అని అనట్లేదు. అసలు సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? సెల్ ఫోన్లో ఉన్న పూర్ణ వీడియోస్ చూస్తే తప్పేంటి? అంటే మనుషుల దృష్టిలో తప్పు గొప్పగా అనిపిస్తుంది. దొంగతనం చేస్తే తప్పేముంది? వ్యభిచారం చేస్తే తప్పేముంది? హత్యలు చేస్తే తప్పేముంది? అబద్ధం ఆడితే తప్పేముంది? భార్య మీద కోపంతో బూతులు తిడితే తప్పేముంది? కోప్పడితే తప్పేముంది? మనుషులు తప్పు చేస్తూ తప్పును సమర్థించడమే కాకుండా మనుషుల దృష్టిలో తప్పు గొప్పగా అనిపిస్తుంది. తప్పు చేసిన వాడు కూడా మనుషుల యొక్క దృష్టిలో గొప్పవాడుగానే ఉన్నాడు. అర్థమైందండి? సమాజాన్ని పాడు చేసేటువంటి సినిమా యాక్టర్లు ఉన్నారండి. నిజంగా అండి, సమాజము సగం పాడవటానికి కారణం ఎవరంటే సినిమా యాక్టర్లు. వాళ్ళు తీసే అశ్లీలమైనటువంటి దృశ్యాలు, వాళ్ళ బూతులు, వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి సినిమాలు. ఈ రోజున మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణలకు వచ్చిన వాళ్ళు, మనలో వాళ్ళు కూడా కొంతమంది, నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అండి, ఆడికే ఓటేస్తానంటారు కొంతమంది. అంటే
ఒకప్పుడు నీకు అభిమానం అయితే అవ్వచ్చేమో, కానీ క్రీస్తు నమ్ముకుని బాప్తిస్తాన్ని పొందుకుని రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నాకు చిరంజీవి అంటే అభిమానం. ఇన్ని పెళ్ళిళ్ళు అయిన వాడికి నువ్వు ఓటెలా వేస్తావరా అంటే, ఆడికి పెళ్ళిళ్ళే అయినాయి, మిగిలిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లా, ఒక పెళ్ళే కానీ అన్నీ జరుగుతున్నాయి అనేవాళ్ళు లేరా? వాళ్ళ దృష్టిలో అది గొప్పగానే ఉంది. జగన్కి 33 కేసులు ఉన్నాయి. హరి కేసులున్నవాడు ఆయన ముఖ్యమంత్రి ఏంటి, ఆయన సీఎం ఏంటి అని చెప్పేసి ఆయనంటే, కేసులు ఎవరికి ఉండవు, తప్పు ఎవరు చేయరు, 1,00,000 కోట్లు మింగేశాడంటానంటే ఎవరు మింగరు మనుషులు అన్నంగా? అది వాళ్ళకి గొప్పగానే అనిపిస్తుంది. అంటే ఇలా చెడుతనం అనేది మనిషికి గొప్పగా ఉంది. చెడు చేసేవాడు మనుషుల దృష్టిలో గొప్పగానే అనిపిస్తున్నాడు. ఏమండి, బరబ్బా అనేటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు, అతను ఒక కూనీకోరు, అతను ఒక హత్య చేసిన వ్యక్తి, అల్లర్ల సృష్టికర్త. అలాంటి వ్యక్తిని జైల్లో వేస్తే జనాలందరూ కూడా ఏమన్నారంటే, ఆ బరబ్బాని బయటికి తీసుకురండి, సమాజాన్ని రక్షించడానికి వచ్చినటువంటి, సమాజానికి మేలు చేసి స్వస్థత చేసి సమాజానికి మరి మేలుకరమైనటువంటి జీవితాలు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రం సిలువేయండి అని చెప్పారు. అంటే జనాలు ఏది ఇష్టపడుతున్నారు? చెడ్డది గొప్పగా ఉంటుంది, చెడ్డవాడు గొప్పగా ఉంటున్నాడు. ఈ రోజునండి వాస్తవాలు చెప్పే వాళ్ళకి, నిజాలు చెప్పే వాళ్ళకి సమాజంలో అంత ప్రియారిటీ ఉండదు. సత్యాన్ని బోధించే వాళ్ళకి, నిజాలు చెప్పే వాళ్ళకి ప్రజలంతా ఇష్టపడరు. కానీ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బ్రహ్మరథాలు పట్టేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళ సూటు బూటు చూసి వాళ్ళు చెప్పేది అబద్ధమైన సంగతి ప్రజలకు తెలిసిన అబద్ధ బోధకులకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. వాళ్ళకే ప్రచారాలు ఉంటాయి. ఏమండి, మీకు కొబ్బరి నీళ్ళు ఇస్తాను, అలాగే థమ్సప్ ఇస్తాను. మనిషికి ఏది గొప్పగా ఉంటుంది చెప్పండి? మనిషి ఏది ఇష్టపడతాడు? కొబ్బరి నీళ్ళు ఇష్టపడతాడా అండి? కోకోకోలాలు, పెప్సీలు, థమ్సప్లు వాళ్ళకి గొప్పగా ఉంటున్నాయి. రసాయనాలతో కూడుకున్న విషయాలు, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి వాటిని అవే ప్రజలు ఇష్టపడుతున్నారు. అర్థమైందండి? అవి లేని ఊరంటూ లేదు. ఇంకోటి ఏంటంటే, అలాంటి వాటికి ప్రచారాలు ఎక్కువ. కానీ కొబ్బరి నీళ్ళకు ఎక్కడైనా సరే బోర్డు, కొబ్బరి నీళ్ళు తాగండి ఆరోగ్యానికి మంచిది అని ఎక్కడైనా మీరు బోర్డు చూసారా? ఎక్కడ మనం చూడం. కానీ పెప్సీలకి, కోకోకోలాలకి మాత్రము ప్రచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి చెడ్డది, సమాజాన్ని పాడు చేసేది మనిషికి గొప్పగా ఉంటుంది. వ్యభిచారం చేసేవాడు మనకి గొప్పగా ఉంటాడు. రాజకీయ నాయకుడు మోసాలు చేసేవాడు మనకి గొప్పగానే ఉంటాడు. తప్పు మనిషికి గొప్పగానే ఉంటుంది. బూతులు తిట్టడం అంటే అది పెద్ద తప్పు కాదు మన దృష్టిలో. కాబట్టి ఇవన్నీ ఒకప్పుడు కూడా పరిస్థితి. ఇంకొకసారి 6-5 వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, అంటే మనుషుల చెడుతనము అది వాళ్ళకి గొప్పగా ఉంది. అలా తప్పులు చేస్తూ మొత్తం అంతా చెడిపోయారు, పాడైపోయారు. మనిషిని బట్టి ప్రకృతి కూడా పాడైపోయింది, నాశనం అయిపోయింది. భూలోకమంతా కూడా నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే, ఎందుకు మంచి భూమి, మంచి నేల, మంచిది అనబడినటువంటి ఇది ఎందుకు పాడైంది అంటే మనిషి యొక్క పాపాన్ని బట్టి. ఇదే ఆదికాండం 13:10 లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమ్మరాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. యెహోవా తోట అంటే ఏదైనా తోటలో లేనటువంటి ఫలవృక్షాలు ఏమోనే చెప్పండి? భూమి మీద ఉన్నటువంటి సమస్త ఫలవృక్షాలు ఉండి ఉండొచ్చు. దేవుని తోటలాగా ఉంది సొదొమ గొమొర్రా ప్రాంతం. ఐగుప్తు దేశం అంటే ఒకప్పటి ఐగుప్తు నాగరికత అనేది మనం అది నైలు నది నాగరికత అని చిన్నప్పుడు మన పుస్తకాల్లో చూస్తూ ఉంటాం.
అంత గొప్పగా ఉండేది అది వాళ్ళ యొక్క నాగరికత అనేది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ నది, అంటే నది ఉన్నటువంటి పట్టణాలు, దేశాలు వర్ధిల్లుతాయి. మనకు తెలియదు కాదు, పచ్చగా అలాగే ఉంది. అలా పచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా గురించి 19వ అధ్యాయము 25 వచనం ఒకసారి కనుక మీరు ఆలోచిస్తే దేవుని పిల్లలారా, ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనం. అంటే ఇక భూమి మీద నుంచి చిన్న చిన్న మొలకలతో సహా నేల మొలకలను నాశనం చేశానంటే, సొదొమ పట్టణము ఇప్పటికి గనక మనం వెళ్ళినా అక్కడ మనకి బూడిద చందది, ఈ శిలలో నుంచి వచ్చేటువంటి బూడిద ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక్క మొక్క కూడా మొలవనేటువంటి ప్రాంతంగా సొదొమ ప్రాంతం ఇప్పటికే ఉంది. ఏదైనా తోటలాగా ఉండాల్సినటువంటి సొదొమ ప్రాంతము ఒక్క మొలక కూడా మొలవనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, చూద్దాం. ఇదే ఆదికాండం 18వ అధ్యాయం 20 వచనమా, మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితుల గురించి మనం విన్నప్పుడు ఎలా ఉందంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు ముసలాళ్ళ వరకు పాపము చేసేటువంటి భయంకరంగా పుచ్చిపోయినటువంటి ఊరది. వాళ్ళ పాపము దేవునికి భారంగా అనిపించిందంటండి. ఇంట్లో కూతురు కానీ కొడుకు కానీ తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, మాట విననప్పుడు అమ్మ నాన్నకి గుండెలు బరువుగా భారంగా అనిపించవండి. అలాగే మనుషులు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు కన్న తండ్రి అయినటువంటి దేవునికి మనసు కూడా బరువుగా భారంగా అనిపిస్తుందండి. ఈ వాక్యాన్ని బట్టి తప్పు చేయకండి, పొరపాటు చేయకండి, పాపం చేయకండి. చేస్తే తండ్రి మనసు భారంగా బరువుగా ఉంటుంది. నీ గురించి దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఏమండి, సౌలు తప్పు చేస్తే సౌలు మాట వినపోతే దేవుడు సంతాపపడలేదు, బాధపడలేదు. యెరూషలేము గురించి యేసుక్రీస్తు వారు ఏడవలేదు. మనం కనుక చూస్తే అంటే మనుషుల యొక్క పరిస్థితులు, వాళ్ళు చేసే తప్పులను బట్టి తండ్రి కుమారులకు బాధ లేదా, బాధపడట్లేదా వాళ్ళు? అర్థమైందండి. కాబట్టి సొదొమ గొమొర్రాలు చేసినటువంటి పాపము దేవునికి భారం అనిపించింది. చూశాడు, నేల మొలకలతో సహా లేపేశాడు. ఇప్పటికీ ఏదైనా విత్తనం వేసిన మొలవని ఊరుగా, మొలవని పట్టణంగా ఇప్పటికీ ఉంది అది. ఇక్కడ దేవుడు ఒక అందమైనటువంటి తోటగా, ఏదేను తోట లాంటి ఒక దేవుని తోటగా ఐగుప్తు దేశంగా ఉన్నటువంటి ఆ యొక్క ఊరు ఎందుకు అలా అయిపోయింది? పంటలు కూడా పండనటువంటి పరిస్థితి ఎందుకు అయిపోయింది అని అంటే, ఇదిగో మనుషుల యొక్క కష్టాలను బట్టి, వారి యొక్క స్వార్థాలను బట్టి, వాళ్ళ యొక్క స్వార్థం. ఈ రోజునండి పంటల గురించి మనం ఆలోచిస్తేనండి, చాలా దేశాలలో పంటలు పండనటువంటి పరిస్థితే ఉంది. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. సోమాలియా, ఇథియోపియా అనేటువంటి దేశాల గురించి మీరు వినటమే కాదు, టీవీల్లో అట్లా మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, బక్క చిక్కిపోయినటువంటి స్కెల్టిన్ ఎలా ఉంటుంది, అస్థిపంజరం ఎలా ఉంటుంది, ఆ డొక్కలన్నీ లోనకి వెళ్ళిపోయి, ముఖమంతా కూడా లోనకి వెళ్ళిపోయి, ఆ గుడ్లు కూడా లోనకి వెళ్ళిపోయి, అసలు ఆకలితో
అలమటించేటువంటి ఒక అమ్మకి తన ఒడిలో ఆ బిడ్డ ఉంటాడు, కానీ పాలు ఇవ్వటానికి ఆమెకేమో పాలు రావట్లేదు, పౌష్టిక అసలు భోజనమే లేదు వాళ్ళకి. అలాంటి దీన దయనీయమైనటువంటి పరిస్థితి ఇథియోపియా లాంటి దేశాలు, ఇలాంటి సోమాలియా లాంటి సుమారుగా 36 దేశాలు, అలాంటి దేశాలు ప్రపంచంలో 36 దేశాలు ఉన్నాయంటండి. ఎందుకోసమనంటే పంటలు సరిగా పండట్లేదు, పంటలు సరిగా లేవు. కొంతమంది స్వార్థపరులు ఉన్నదానితో సంతృప్తి పడక ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీల ద్వారా వెలువడేటువంటి రసాయనాలు, ఆ మురుగునీరు మొత్తం కూడా కాలువలోకి వెళితే ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క రసాయనాలు, మురికి నీళ్ళని బట్టి ఎన్నో జీవరాశులు చనిపోవటమే కాకుండా పంట పొలాలు కూడా సరిగా పండనటువంటి పరిస్థితి ఎన్నో దేశాల్లో ఈ రోజుకి లేదా? మీరు చెప్పండి. రాష్ట్రంలో చాలా కంపెనీలు అధిక కాలుష్యాన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలపై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పెరుగుతున్న కాలుష్యం కంట్రోల్ బోర్డుకు వెళ్లిన వారి ఫిర్యాదులపై సరైన స్పందన లేకపోతే పొల్యూషన్ స్టేట్ అథారిటీకి వెళ్లి కంప్లైంట్ చేసుకోవచ్చన్నారు. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని హియరింగ్ చేయడానికి లీగల్ స్పెషల్ గా బోర్డు ఉంటుందన్నారు. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఈ బోర్డు పనిచేస్తుందని తెలిపారు. అప్పిలేట్ అథారిటీ కార్యాలయాన్ని పొల్యూషన్ వెలువడుతున్న కంపెనీలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు తెలియకుండా ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. అలాంటి కంపెనీలను ఒకవేళ కొన్ని దేశాలలో పంటలు పండినప్పటికీ కూడా ఆ పంట చేతికి వచ్చే నాటికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తున్నాయి. లేదంటే ఏదొక మిడతలో దోమలు వచ్చేసి ఆ పంట మొత్తం కూడా తినేస్తుంది. వరద నీటిలో మునిగిపోయాయి, నష్టం వాటిల్లింది. రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు. స్కాంఠ జిల్లాలో ఆవాలు, ఆముదం, మెంతులు, గోధుమ, జీలకర్ర పంటలను నాశనం చేసింది. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్లోకి చొరబడుతున్నాయి. క్షామం, కరువు సంభవిస్తుంది. నిజంగా ఎందుకు ఈ కరువు సంభవిస్తుంది? రూతు గ్రంథం 1:1 చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా, దేశంలో కరువు వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే దానికి ముందు వచ్చిన చదవాలి. న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచ్చిన. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేశంలో కరువు సంభవించింది అనేది నెక్స్ట్ వచ్చిన. అర్థమైందండి? దేశంలో ఆ క్షామం ఎందుకు వచ్చిందయ్యా అని అంటే ఎవడికి వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి. ఎవడిష్టం ఆడది, ఎవరి స్వార్థం ఆడది. కాబట్టి ఈ రోజున దేశంలో పంటలు పండనటువంటి పరిస్థితి అయిపోయింది. ఏమండి, ఇప్పుడు ఈ మొక్కజొన్న గురించి మనం చాలామంది మన ఏరియాలో కూడా మొక్కజొన్న పంటలు బాగానే ఇస్తున్నారు. ఈ మొక్కజొన్న వల్ల భూమిలో ఉన్న గర్భంలో ఉంటే జలాలు మొత్తం కూడా ఇంకిపోతని ఉండట్లేదు. ఏ తోడే పని మీదే ఉన్నారు అందరూ. మొక్కజొన్న వేసామంటే నీళ్లు పెట్టి దానికి నీళ్లు పెడుతున్నారు, మనకు నీళ్ళు లేకుండా చేస్తున్నారు. సుమారుగా 82 దేశాలు మొక్కజొన్న ఆహారంగా బ్రతికే దేశాలు ఉన్నాయంటండి ప్రపంచంలో. భూగర్భంలో ఈ చమురు భూములు ఉన్నాయి కదండి, ఇరాన్, ఇరాక్, దుబాయ్ ఇలాంటి ప్రాంతాలలో సంవత్సరము 2 సంవత్సరాలు ఇస్తుంది. తర్వాత ఇక అమ్మ దగ్గర ఉండవు, పాలుండవు. అలాగే భూగర్భములో ఎంతవరకు అనేది గల్ఫ్ దేశాలలో ఆయిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాహనాలు కొనటం మానరు, వాహనాలు తిరగటం మానరు, జలసాలు చేయటం మానరు, విలాసాలు వినోదాలు మాత్రం మానరు.
మరి ఇప్పుడు ఎట్లా మనకి ఆయిల్ కావాలి కదా, ఇంధనం కావాలి కదా. అప్పుడు వీళ్ళు చేసినటువంటి జీవరసాయనాలతో ఒక ఇంధనాన్ని తయారు చేసేటువంటి ఒక ప్రక్రియని వీళ్ళు కనిపెట్టారు. అది ఎలాగంటే మొక్కజొన్న, చెరుకు ద్వారా వీటి ద్వారా వచ్చేటువంటి ఇంధనాన్ని కనుగొని వాళ్ళ వాహనాలకు వాడుకుంటున్నారంటండి. వారు మనుషులకు తిండెట్లాగండి? 82 దేశాలు సుమారుగా మొక్కజొన్న ఆహారంగా ఉంటే, అలాంటి మొక్కజొన్నలు అలాగే ఈ చెరుకుని వాళ్ళు తీసుకెళ్ళి ఇంధనంగా వాళ్ళు తయారు చేసుకుంటుంటే ఇక మనుషులు ఎలా బ్రతుకుతారు చెప్పండి. అందుకని ప్రపంచానికి కరువు, క్షామం సంభవించింది. బైబిల్లో ఒక మాట ఏంటంటే ఈ విషయాలు కూడా దేవుడు రాయిస్తాడు. విలాపవాక్యములు 4:9 క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. క్షామహతులు, ఖడ్గహతులు అంటే ఏంది? ఖడ్గంతో చంపబడేవారు. క్షామహతులు అంటే కరువుతో చంపబడేవారు. క్షామహతులు కరువుతో చంపబడేవారు. భూఫలములు పంటలు లేక పొడవబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. అంటే ఏంది అంటే కత్తి చేత చంపబడే వాళ్ళని, గొడ్డల చేత చంపబడే వాళ్ళని, ఆయుధం చేత చంపబడే వాళ్ళు ఉంటారు సారండి. కరువుతో చచ్చిపోయే వాళ్ళ కన్నా ఖడ్గంతో చంపబడే వాళ్ళే భాగ్యవంతులు అని రాశాడు దేవుడు. అంటే అంత దీనమైన పరిస్థితి ఈ రోజున ప్రపంచంలో కొన్ని దేశాలకు వచ్చిందంటే మీరు ఆలోచించండి. కొన్ని దేశాలకు వచ్చింది. ఎందుకు ఎలాంటిది? నేను మీకు అదే చెప్పాను. రూతు గ్రంథంలో కరువు ఎందుకు సంభవించిందని మనం విన్నామంటే ఎవడిష్టానుసారంగా వాడు ఉంటున్నాడు అంతే. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎవడి స్వార్థానికి వాడికి అనుకూలంగా వాడు బ్రతకటం వలన, పక్కవాడి గురించి ఏమాత్రం ఆలోచించినటువంటి వ్యక్తిగా స్వార్థంతో ఆ వ్యక్తి జీవించడం వలన ఈ రోజున ప్రపంచానికి భయంకరమైనటువంటి క్షామం వచ్చింది. భూఫలాలు లేక ఎవడిష్టానుసారంగా వాడు జీవించటం వలన. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూసి ముందుకెళ్దాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. నా మాట వినండి, మంచి పదార్థాలు మీరు తింటారు. మీ పంటలు చాలా బాగుంటాయి. మీరు కనుక పంట వేసారండి ఈ రోజున రావటం లేదు. పెట్టుబడి పెడుతున్నాం కానీ, కష్టపడుతున్నాం కానీ, ప్రయాసపడుతున్నాం కానీ మొత్తం పోతుంది. కవులకు తీసుకుని దానికి పెట్టుబడి పెట్టి రాత్రి పగలు చాకరీ చేసి ఎంత చేసినా కానీ ఉండట్లా డబ్బులు. అసలు పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది, చాకరీ అంతా పోతుంది. భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ, అమ్మ అందరూ చాకరీలు చేస్తున్నారు. ఎంత పెట్టుబడి పెట్టినా పంట చేయాలి వచ్చింది అనేసరికి గబాలు వెళ్ళిపోతుంది. కాకొచ్చి తీసుకెళ్ళిపోతున్నట్టుగా ప్రకృతి వరద నీటిలో మునిగిపోయాయి. కష్టం వాటిల్లింది. రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు. స్కాంఠా జిల్లాలో ఆవాలు, ఆముదం, మెంతులు, గోధుమ, జీలకర్ర పంటలను నాశనం చేసింది.
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్లోకి చొరబడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వలన, దోమకాటు వలన, వర్షాల వలన, గాలి వలన, తుఫాను వలన. అర్థమైందండి? నా మాట వినండి. మీరు నా మాట కనుక వింటే మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. మీ పంటలు బాగుంటాయి. ద్వితీయోపదేశకాండంలో మనం వినలేదు, వాళ్ళకి చెప్పలేదు దేవుడు. ఈరోజు నా మనిషి దేవుని మాట వినట్లేదు కాబట్టి, ఎవడిష్టానుసారంగా వాడు ఉంటున్నాడు కాబట్టి ప్రకృతి మొత్తము కూడా పాడైపోయి, పంట లేక భూమి పాడైపోయి, సేద్యం చేయటానికి ఇక ఎరువులు. పంటలు పండించాలంటే ఇక ఎన్ని ఎరువులు వేయాల్సి వస్తుందో చెప్పట్లేదు. ఇప్పుడు 3 నెలలకే పంట వచ్చేయాలి. ఆ తర్వాత పక్కోడు చేనుకున్నా మనకి ఒక బస్తా ఎక్కువ పెరగాలి కాబట్టి, వాడికన్నా ఒక బస్తా ఎక్కువ పెరగాలి కాబట్టి ఇక బాగా రసాయనాలు, ఎరువులు, మందులు వేసి బాగా దాన్ని ఏమండి పద్దాక మందులు వేస్తామంటే అది మాత్రం ఎలా పండిద్ది చెప్పండి? పద్దాక మనం మందులు వేసుకుంటున్నాం అనుకోండి, మందుల మీద మందులు వేసుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక ఏ మందు వేసినా పనిచేయదు ఈ శరీరం. కొంతమంది పద్దానికి బెల్ట్ వేసుకోవాల్సిందే. కాళ్ళ నొప్పి వచ్చినా బెళ్ళే, ఏళ్ళ నొప్పి వచ్చినా బెళ్ళే. ప్రతి దానికి మింగటమే ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు మింగుతూనే ఉంటారు. కొన్ని దినాల తర్వాత ఏమవుతుంది? ఇంకా ఇక ఏ మందు పని చేయదు. ఇక నీకు బాడీ మొత్తం ఏమైపోయింది? ఇంకా మందులమయమైపోయింది. ఇప్పుడు పొలాలు కూడా అట్లాగే అయిపోయినాయి. మందుల మీద మందులు లేకపోతే పొలాలు పండట్లేదు. ఇప్పుడు ఎంత మంచి భూమిని దేవుడిచ్చాడు, మంచి నేలనిచ్చాడు. నీ వలననే నేల కూడా శపించబడింది. అదే చెప్తాడా, నీ వలన నేల శపించబడింది అని చెప్పాడు. దేవుని మాట వింటే మనం బాగుంటాం, మన పంటలు, మన భూములు కూడా బాగానే ఉంటాయి ఆయన ఇక మాటలను బట్టి. ఇకపోతే ఇక సూర్యుని గురించి మనం కొద్దిగా ఆలోచించి 74వ కీర్తనలో నుంచి 16వ వచనాన్ని ఒకసారి మనం విందామండి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. సూర్య అంటే సూర్యుడిని ఎవరు సృష్టించాడయ్యానంటే దేవుడు సృష్టించాడు. ఆదికాండం కనుక మీరు చూస్తే 1:14 నుంచి 16 వరకు మీరు చూస్తే దేవుడే సూర్యుడిని నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు దేవుడు అనంటే, అక్కడ కనుక మీరు చూస్తే వెళ్ళండి, మీరు ఆ తర్వాత అక్కడికి మీరు వెళ్ళండి, రాసుకోండి, చూడండి. 14, 15, 16 వచనం ఆదికాండం కనుక చూస్తే దేవుడు సూర్యుని ఎందుకు పుట్టించాడు అనంటే, ఒకటి కాలమును తెలియచేయటానికి, రెండవది భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలకు వెలుగునివ్వటానికి అని ఉంటుంది. అక్కడ దేవుడు సూర్యుని ఎందుకు పుట్టించాడంటే, ఒకటి కాలానికి. కాలము అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానండి, మనకి ఇప్పుడు ఒక రోజు కావాలి, ఒకరోజు మనకు అవ్వాలి. ఒకరోజు మనకి అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, భూమి ఒక దగ్గర బయలుదేరి అలా తిరుగుతూ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినప్పుడు 24 గంటలు అవుతుంది, ఒకరోజు అవుతుంది. అలాగే భూమికి ఉపగ్రహమైనటువంటి ఈ చంద్రుడు మనమున్న ఈ భూమి చుట్టూ తిరగటానికి పట్టే కాలం ఎంతంటే 30 రోజులు. ఒకటి కావాలంటే భూమి తిరగాలి, ఒక నెల మనకు అర్థం అవ్వాలంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఈ భూమి, ఈ చంద్రుడు, ఇవి రెండు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతూ మరలా ఆ ప్లేస్కి వస్తే 365 రోజులు పట్టింది. అర్థమైందండి? కాబట్టి దేవుడు వీటిని ఎందుకు పుట్టించాడంటే, సూర్యుని గురించిన విషయంలో ఒకటి కాలాన్ని తెలియచేయటానికి అని ఒకటైతే, రెండవది మనకి వెలుగునివ్వటానికి, మనకి వేడినివ్వటానికి.
సూర్యరశ్మి మనకు లేకపోతే, అసలు సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ అసలు ఆలోచించడానికి అగమ్య గోచరం, భయం పుట్టిస్తుంది. మీరు పొద్దున లేచారనుకోండి, సూర్యుడు కనిపించలేదు. మధ్యాహ్నం అయింది, సూర్యుడు కనిపించలేదు. 4 అయింది, కనిపించలేదు. మీరు ఎలా ఉంటారు చెప్పండి? సూర్యుడు వస్తే ఒక తంట, రాకపోతే ఒక తంట అంటారా? అరే ఇవ్వాలనంగానే పప్పు నానబెట్టి పిండి ఇంత రుబ్బి వడియాలు పైన వేసానే, ఎండ రావటం లేదు, ఎండటానికి వడియాలు ఎండటానికి అనేది కొంతమందికి బాధ. కొంతమంది ఏంటి, చుట్టాలు నిన్నే వచ్చారు, బన్నెడు బట్టలు ఉన్నాయి, ఇవన్నీ పొద్దున్నే ఉతికేస్తే ఎండ ఆరేసిదిలే అని చెప్పేసి అనుకుంటే సూర్యుడే కనిపించట్లేదా? ఇక బట్టలు ఎలా ఆరుతాయి? సూర్యుడా త్వరగా రాయ్యా అని కోరుకోమా? ఇక కొంతమంది కుండలు తయారు చేసేవాళ్ళు, అరే ఈరోజు అనగానే కుండలు తయారు చేసి ఎండలో పెట్టి ఎండలో ఎండుతేలే అనుకుంటే మరి సూర్యుడు లేడే, మరి ఎలా ఎండాలి? ఇవన్నీ ఒకెత్తైతే పంట పొలంలో పంటలు పండాలంటే అసలు సూర్యునికి అవసరత ఎంత ఉందో మీకు తెలుసా? పంటలు పండాలంటే వర్షం కావాలి కదండి. వర్షం వస్తేనే కదా పంటలు పండేది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించేవానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అర్థమైందండి? వర్షం వస్తేనే కదా పంటలు పండేది. ఆ పంటను నువ్వు తీసుకెళ్ళి కొప్పేసి నూర్చి మిల్లులో వేసి తీసుకొచ్చి వండుకుని తినేది కదండి. మరి ఈ వర్షం ఎలా వస్తుందో మీకు తెలుసు? అసలు సూర్యుడు లేకపోతే వర్షమే రాదు. ఎలాగంటారా? సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా సూర్యుని యొక్క సూర్యరశ్మి వలన మొత్తం అంతా ఆవిరైపోతుంది, పైకి మేఘాలుగా మారిపోతాయి. అవన్నీ మరలా మన దగ్గరకు వచ్చి కొండల్లో, గుట్టల్లో, లోయల్లో అలా స్పాంజి పిండితే ఎలా ఉంటుందో అలా పిండేస్తుంది. ఇక ఆ నీరంతా కూడా నదుల గుండా, కాలువల గుండా పంట పొలాలని తడుపుకుంటూ మరల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మరలా సముద్రం నుంచి మరలా ఆకాశంలోనికి వెళ్ళిపోయి మరలా అక్కడి నుంచి మరలా ఇక్కడికి వచ్చి వర్షాలు పడి మరలా కాలువల ద్వారా, నదుల ద్వారా మరలా, అంటే ఎక్కడి నుంచి నీరు బయలుదేరిందో మరలా అక్కడికే వెళుతుందని ఒకప్పుడు సొలొమోను గారు రాయలేదు? ప్రసంగి 1:7 చూద్దాం. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. అసలు ఇవి నదులు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రంలో నుంచి నీరు పైకెళ్ళి ఆవిరిగా వెళ్ళిపోయి అక్కడి నుంచి మరలా వర్షాలుగా పడి మరలా తిరిగి నదుల ద్వారా సముద్రంలోనికి. దీనిని సైన్సిక పరిభాషలో చెప్పాలంటే హైడ్రాజికల్ సైకిల్ అంటారు. ఇదంతా దేవునికి ప్రణాళిక, దేవునికి ఆలోచన. అంటే అసలు సూర్యుడు లేకపోతే ఎన్నో జీవులు చచ్చిపోతాయి, మనము చచ్చిపోతాం. ఖచ్చితంగా సూర్యుడు ఉండాల్సిందే. సూర్యుడు వలననే పంటలు పండుతున్నాయి, సూర్యుని వలననే మనం బ్రతుకుతున్నాం. ఒక వాక్యం ఇదే ప్రసంగిలో 11వ అధ్యాయంలోనండి మంచి మాట ఉంటుంది సూర్యుని గురించి. 11:7 వచనంలో, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. అరే ఇది మరీ విచిత్రంగా అనిపించట్లేదు మనకి? వెలుగు మనోహరమైనది, సూర్యుని యొక్క వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా. అంటే దేవుడు ఎలా చేశాడంటే సూర్యుడిని, ఇది వరకు కొంతమంది మీరు ఆలోచించండి, ఆ పిల్లాడికి పసికిర్లు అయినాయండి. అమ్మ కొంచెం పొద్దున్నే పిల్లాడిని ఆ సూర్యుడు వచ్చే టైంలో అలా కళ్ళు అలా చూపిస్తూ ఉండమ్మా పిల్లాడికి. దాంట్లో ఎంత మెడిసిన్ ఉందో కదా. ఏమండి, సూర్యుని చూచుట
కన్నులకు ఇంపుగా, కన్నులకు మంచిది. అర్థమైందండి కదా? మరి ఇప్పుడు వెళ్ళండి, మరి బయటికి వెళ్ళండి. అప్పుడు ఇంకే మరి కన్నులకి ఇంపు అంటున్నారు కదా. బయట చూసామనుకోండి, కళ్ళన్నీ కూడా పోదరు గమ్ముతున్నాయి, ఇంకా బయర్లు గమ్ముతున్నాయి. ఏమండి, ఇంత మంచి సూర్యుడు కదా, మరి ఇప్పుడు ఏంది ఇలా అయిపోయింది? బయటికి వెళదాం అసలు. బయటికి వెళ్ళామంటే కాసేపు ఉంటే చాలు వడదెబ్బ, అసలు డిహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగిలి చాలామంది ఈ రోజున ముసలాళ్ళు కూడా పోయే పరిస్థితుల్లో ఉన్నారు. పెద్దవాళ్ళు, ముసలాళ్ళు ఎండల్లో వాళ్ళ పరిస్థితి అసలు బాగోట్లేదు. అసలు బయటికి వెళితే ఉంటున్నామా? కాసేపు ఉంటున్నామా? కొంతమందికి స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏమంటే సూర్యుని వలన మనకు మేలే కదా జరగాల్సింది. దేవుడు సూర్యుని చేసి మంచిది అన్నాడుగా. మనకు దేవుడు మంచిదే ఇస్తాడు. మనం మన పిల్లలకి మంచిదే ఇస్తాం కదండి. మన దేవుడు కూడా మనకి సూర్యుని, మంచి సూర్యునే ఇచ్చాడు. అది చూస్తే అలా చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది కూడా, అంత మనోహరమైనది, మన కనులకు ఇంపుగా ఉంటుంది. అంత మంచి సూర్యుడు ఈ రోజున ఎందుకు పరిస్థితి మారిపోయింది? బగ్గ 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 మండిపోతున్నాడు. కారణమేంటి? బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకు అలా అయిపోయింది అనేది దేవుడు భూమికి ఒక రక్షణ కవచాన్ని పెట్టాడు. దేవుడు భూమికి కొంచెం దూరంలో ఒక 30 కిలోమీటర్ల నుంచి మించుగా రక్షణ కవచం ఒకటి ఉంటుంది మనకి. దాన్ని ఓజోన్ అనేటువంటి పేరుతో దానిని పిలుస్తారు. అది ఎందుకు పెట్టారంటే సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా అది మనకి ఫిల్టర్ చేసి మనకి రక్షణ కవచంగా ఉంటుంది ఆ ఓజోన్ అనేది. దాన్ని ఓజోన్ పొర అంటారు. చాలా మందంగా ఉంటుంది. 370 యూనిట్లో ఒక స్పాంజీ ఎలా ఉంటుందో ఆ టైపులో అది ఉంటుంది పైన రక్షణ కవచంగా. కానీ ఈ రోజున దాని పరిస్థితి ఎట్లా ఉందనంటే 370 యూనిట్ల నుంచి అది ఇప్పుడు 93 యూనిట్లకు అది అయిపోయిందంటండి. పలచబడిపోయింది. కొన్ని చోట్ల రంధ్రాలు, అంటార్కిటికా అలాంటి ప్రాంతాల్లో రంధ్రాలు కూడా పడిపోయినాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా అవుతుందనంటే కారణం ఎవ్వరో కాదు, మనిషే కారణం. మనిషే కారణం. ఇదివరకండి మన పుట్టక ముందు, లేదంటే మన చిన్నప్పుడు వీధి దీపాలని వీధి చిన్న చిన్న కాగడాల్లాగా పెట్టేవాళ్ళు, ఆయిల్ పోసి వీధి దీపాలుగా. అలా ఉన్నంత వరకు బాగానే ఉంది. ఎలా కాదు అని టెక్నాలజీ పెంచుకొని ధర్మాల విద్యుత్ కేంద్రం ఒకటి పెట్టి కరెంటు సప్లై వచ్చేటువంటి ప్రోగ్రాం పెట్టారు. దానికి బొగ్గంతా తీసుకుని వెళ్ళి దానిలో పోసి కాల్చి దానివల్ల వచ్చేటువంటి ఈ విద్యుత్. మనకైతే కరెంటు బాగానే వస్తుంది, కానీ దాని ద్వారా విడుదలయ్యేటువంటి ఒక విషవాయువు ఉంది, దానిని కార్బన్ అన్నారు. ఇది వరకు మన వాళ్ళందరూ కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కొంతమంది కాలినడకని, కొంతమంది గుర్రపు బండి, కొంతమంది ఎద్దుల బండి, కొంతమంది ఏమో మరి దునపోతుల బండి, కొంతమంది ఏమో గాడిదల మీదకి వెళ్ళేవాళ్ళు ప్రయాణాలకి. కానీ ఇప్పుడు లేదంటే సైకిలు. ఇప్పుడైతే ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్, టీవీఎస్ఓ, స్కూటీయో, బైకో, కారో, ఆడుకుందని వీడికుందని ఆడికి అప్పు చేసి మరి ఈఎంఐలు కట్టి మరి తినటానికి లేకపోయినా బైకులు ఇవి మాత్రం ఉండాల్సిందే. వాళ్ళకి వీళ్ళకి ఉందిగా, మనకు లేకపోతే ఎట్లా? కారు అవసరమా అండి? సరే, అంటే ఇలా ప్రతి ఇంట్లో వెహికల్, మోటార్ వెహికల్. కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి ఒక విషవాయువు ఈ ఇంజిన్ల ద్వారా వచ్చేటువంటి ఆ పొగ ఉందే బయటకు వచ్చి ప్రకృతిని కూడా అది మొత్తం కూడా పాడు చేస్తుంది.
ఆకాశంలో ఎగిరేటువంటి విమానాలు కానీ, జెట్ విమానాలు కానీ, వాటి ద్వారా విడుదలయ్యేటువంటి ఏరోసాల్స్ అనేటువంటి ఒక విషవాయువు ప్రకృతిలోనికి వచ్చేసింది. అంతెందుకండి, మీరు వాడేటువంటి ఫ్రిడ్జ్ని చూసారా, ప్రియాన్ అని ఒక విషవాయువు బయటకు వస్తుందంటండి. అందుకే వెనకాల ఆ డోరు తీసి ఉంచాలి. ఏసీల ద్వారా వచ్చేది వీరి ద్వారా కూడా వస్తుంది. ఈ రోజున కొంతమంది మామిడికాయలు మరి ఆ పండించడానికి కార్బైడ్ అయిన ఒక విషవాయువుని దాని మీద చల్లట్లేదు పండటానికి త్వరగా. ఇలాంటి రసాయనాలు, విషవాయువుల వల్ల, ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇదంతా కూడా వేడి ఎక్కువైపోతుంది. సో ఇదంతా వేడి ఎక్కువైపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వేడి ఎక్కువటం వల్ల జరిగేటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఉష్ణోగ్రత పెరిగితే మంచు కొండలు మొత్తం కూడా కరిగిపోయి ఆ యొక్క నీరంతా కూడా సముద్రంలోనికి వెళ్ళిపోయి, సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం శాతం కూడా పెరిగిపోయి 4% నుంచి 10% వరకు పెరిగిపోయి సునామీలు రావటం లేదా, సముద్రంలో భూకంపాలు రావటం లేదా? అర్థమైందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా అంటే సముద్రములో అధిక మొత్తంలో చేరి ఆమ్లీకృతం అవటం వలన ఈ వేడి గాలులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదంతా బైబిల్లో ఉన్న విషయాలని మీకు తెలియదు చాలామందికి. సృష్టి అంతా దేవునిదండి, సైన్స్ దేవునిది, దేవునికి క్రియేషన్ మొత్తం కూడా. అర్థమైందండి. దేవుడు విశ్వములో కొన్ని విలువలు పెట్టాడు. ఏంటంటే ఆక్సిజన్ అనేది 21% ఉండాలి, ఆక్సిజన్ పెట్టాడు. కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉండాలంటే 0.03% ఉండాలి. నత్రజని సుమారుగా 75% ఉండాలని ఇలా ఈ భూమి మీద కొన్ని విలువలు పెట్టాడు ఆ దేవుడు. కానీ ఇప్పుడు ఏమైందయ్యా అని అంటే వీళ్ళు చేసేటువంటి పనికిమాలినటువంటి ఈ పనుల వల్ల కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం పెరిగిపోయి ఏ రోజుకి ఆ రోజు హీట్ వేడెక్కువైపోయి వడగాలులు వచ్చేస్తున్నాయి. దీనంతటికి గల కారణం ఎవరయ్యానంటే ఎందుకు ప్రకృతి, దేవుడు ప్రకృతిలో కట్టడలు పెట్టాడని నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. తన గ్రంథం 148వ అధ్యాయము 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. సూర్య చంద్రుల గురించి, నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏది దానిని అతిక్రమింపదు, ఏది కూడా అతిక్రమింపదు. ఇప్పుడు సముద్రానికి ఏమండి, సముద్రములో ఎంత నీరు వెళ్ళినా కానీ అది ఉప్పొంగటానికి వీల్లేదు. ఎందుకని? ఇసుక దానికి. ఇర్మియా గ్రంథం 5:22 చూద్దాం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడు. నియమించిన నాకు మీరు భయపడరా? ఎంతైనా నీరు రాని లోపలికి సముద్రంలోనికి ఒక్క బొట్టు కూడా దాటి మనుషుల మీదకి రావడానికి వీల్లేదు. ఇసుక ఆనకట్టకేసేసాడు, రావద్దు. కట్టడ నియమించాడు దేవుడు, దానికి కట్టడ నియమించాడు దానికి. మరి అది ఎందుకు సునామీ వచ్చింది? అది ఎందుకు తనిక కట్టడ మీరింది? ప్రకృతిలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు కొన్ని కట్టళ్ళు పెట్టాడు కదా, అవి ఎందుకు మేరుతున్నాయి? అవి 25వ వచనం అక్కడే ఉంటుంది. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగగునుటకు మీ పాపములే కారణము అని చెప్పాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే
ఈ రోజున ప్రపంచానికి వచ్చే ప్రకృతి వైపరీత్యాలు ఎందుకోసమో తెలుసా? అకాల వర్షాలు. మొన్న ఎక్కడండి, దుబాయ్లోన బస్సుల ఇంతవరకు అంత భయంకరమైనటువంటి వర్షం చరిత్రలో లేదు వాళ్ళకి. అంత బీభత్సమైనటువంటి మామూలు వర్షం కాదు అది. మనకేదో ఊరకన్నట్ల టీవీల్లో ఇట్లా మనం ఎంత బీభత్సమైన వర్షం అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు వాళ్ళు, ముసలోళ్ళు కూడా. అంత బీభత్సం. అకాలమైన వర్షాలు ఎందుకోసం? భూకంపాలు ఎందుకోసం? సునామీలు ఎందుకోసం? తుఫాన్లు ఎందుకోసం? దేవుడు వీటన్నిటికీ కూడా కట్టడలు పెట్టాడు కదా. అవి ఎందుకు అతిక్రమించి మనుషుని మీద దాడి చేస్తున్నాయి అనంటే మీ దోషాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి. ఏమండి, ఒకసారి మీరు చూడండి, మనం టీవీల్లో యూట్యూబ్స్లో అట్లా చూస్తున్నప్పుడు ఒక ఆమె మామూలుగా నడుచుకుంటూ వెళ్తుందండి. వెనకాలగా వచ్చి ఎద్దు ఒక పోటు పొడుస్తుంది అంతే, ముందుకు పడి చచ్చిపోయింది. అసలు ఆ ఎద్దుకి ఈమెకి ఏమైనా సంబంధం ఉందా? ఒకళ్ళు బండి మీద వెళ్తున్నారు, అప్పటిదాకా మేస్తా ఉంది ఆ ఎద్దు. వాళ్ళు రాగానే ఎలా వాళ్ళ మీదకు దూకేసింది. ఏంటి ఇదంతా? ఏంటి అసలు ఎలా జరుగుతుంది ఇది? ఏమండి, ప్రకృతి, ఆవులు, ఎద్దులు ఇవన్నీ దేవుని యొక్క సృష్టి, దేవుని మాట ప్రకారంగా కలిగించినటువంటి దేవుని యొక్క సృష్టిలో పంచభూతాలు ఇవన్నీ కూడా. మీరు తప్పు చేయటం వలననే ఒక ఆయన ఎలా వెళ్తున్నాడు అండి నడుచుకుంటా, అలా అది అక్కడ మ్యాన్ హోల్ ఉందని సంగతి వాళ్ళకి అతనికి తెలియదు. అలాగ కూరుకుపోయాడు, ఇక మళ్ళీ రాలేదు. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? అసలు భూమి ఎందుకు ఓపెన్ అవుతుంది? ఎద్దులు ఎందుకు అలా ఆటోలు వెళ్తుంటే ఆటోలో నుంచి ఇలా పొడుచుకుంటూ వెళ్ళిపోయింది ఒకటైతే. ఏమో చెప్పలేం. మనం ఇలా వెళ్తుంటే గబాల్లో వెనక నుంచి వచ్చేద్దాం, కొంచెం చూసుకోండి వెనక ముందు ఎద్దులు వస్తుంటే ఆవులు వస్తుంటే. మార్కెట్ దగ్గర ఉంటాయి కదండి, కొంచెం జాగ్రత్త అటు ఇటు చూసుకోండి. చెప్పలేం ఎప్పుడు దిగుతాయా మన మీద, ఏ బండి వచ్చిందో చెప్పలేం కదా. మనం బాగానే వెళ్తాం, నేను రైట్ వేలో వెళ్తున్నాను అని అనుకుంటాం. కానీ ఎదురొచ్చేవాడు సరిగ్గా రావాలి కదా వెహికల్ అనేది. మీ దోషములు, మీ దోషాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి ప్రకృతి కూడా తన క్రమాన్ని తప్పుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున మనిషి చేసినటువంటి పాపాలను బట్టే ఈ బీభత్సమైనటువంటి వేడి గాలులు. చివరిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చూసి, నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ ఎండలో మండుతున్నాడు నాయన సూర్యుడు బగబగ? 103 సంవత్సరాల తర్వాత అంటే ఏప్రిల్ నెలలో ఇంత భయంకరమైనటువంటి ఎండలు ఇంతవరకు లేదంట. ఇప్పుడు మే నెల ఎలా ఉండబోతుందో. ఎంత మంచి సూర్యుడు అండి. ఈ భూమి ఎంత చల్లటి భూమి అండి. చల్లటి భూమండలాన్ని దేవుడు మనకి ఇవ్వలేదా అండి? గ్లోబల్ వార్మింగ్ అంటారే, భౌగోళిక వెచ్చదనం. భూమి ఉడికిపోతుంది, మొత్తం ఉడికిపోతుంది. కారణం ఏంటంటే మనిషి యొక్క అతిక్రమాన్ని బట్టి, మనిషి యొక్క పాపాన్ని బట్టి. ఈ వేడే ఎలా ఉంటే క్రీస్తు రాకడలో పరిస్థితి 21వ అధ్యాయం లోకాసు వార్తలో నుంచి దేవుని పిల్లలారా 25వ వచనాన్ని చూసి ఇంకా మనం క్లోజ్ చేసుకుందాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనుక
లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అమ్మో క్రీస్తు రాకడ త్వరగా, అమ్మో నాయన ఇంకేమైనా ఉందా అండి, ఏమో సాయంత్రం వస్తాడేమో. ఒకసారి మనకు అనిపించిద్దండి, ఇలా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే, వాక్యం వింటున్నప్పుడే, ప్రార్థన చేసుకుంటున్నప్పుడే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వస్తే ఎంత బాగుంటుంది. ఇంటికి వెళ్తే ఉండలేమా, భక్తిగా ఉండలేమా? అంటే చర్చిలో ఉన్నంత వరకే ఆ యొక్క భక్తితో ఉండగలుగుతున్నామా? బయటికి వెళ్తే ఉండలేమా? ఎందుకోసం చెప్పండి? మీరు చర్చిలో ఉన్నప్పుడే వస్తాడట యేసుక్రీస్తు వారు. ఎంతసేపు ఉంటారు పోనీ మీరుంటే? 1 గంట సేపు ఉంటారు, 2 గంటల సేపు ఉంటారు. ఎక్కడ ఉన్నా మనం సరిగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఈ అగ్ని ఇంత భయంకరంగా ఉంటే అక్కడ ఒక ఆయన ఎవరు, ఆ ధనవంతుడు, అది వేదనకరమైన స్థలం అంటది. అయ్యా లాజరు ఇక వేలు కోన ఎంత ఉంది చెప్పండి? చిన్న డ్రాప్ అయ్యా, ఆ డ్రాప్ చాలు నాకంటే అంత అల్లాడిపోతున్నాడు ఆ మనిషి. ఒక డ్రాప్ కోసం, ఒక చిన్న డ్రాప్ కోసం అల్లాడిపోతున్నాడంటే, అమ్మో అక్కడ ఎంత వేడిగా ఉందో, అక్కడ ఉష్ణోగ్రత ఎంత భయంకరంగా ఉందో, ఈ సూర్యుడు ఎలా ఉంటే అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఆలోచించామండి. మనం ఈ ఎండ నుంచి ఎలాగోలా మనము కాపాడుకుంటున్నాం. ఇంట్లో ఉండో, బయటికి రాకుండా ఏసీలు వేసుకున్నాం, నీళ్లు తాగో, మజ్జిగ తాగో, ఏదో ఒకటి తినో, అట్లా ఉంటున్నా, బిళ్ళలు వేసుకున్నాం, ట్యాబ్లెట్లు వేసుకున్నాం. కానీ అక్కడ ట్యాబ్లెట్లు ఉండవే, మజ్జిగ ఉండవే, ఏసీలు ఉండవు. కాక నరకంలో ఏసీలు ఉంటాయా? పెట్టిద్దామా చెప్పండి? అరే నీటి బొట్టుగా దిక్కులేదు అక్కడ. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండము నుంచి తప్పించగల ఏకైక నాథుడు వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు. తెస్సలోనిక పత్రిక 1:10 ఉంటుంది ఆ మాట. దేవుని కుమారుడైన యేసు మాత్రమే ఆ ఉగ్రత నుంచి కాపాడగలడు అని ఉంటుంది అక్కడ. యేసుని నమ్ముదామంటే, యేసు యొక్క మాటల ప్రకారంగా జీవించుదాం, మారు మనసు పొందుదాం, బాప్తిసం పొందుదామండి.